హలో ఎవ్రీవన్. ఈరోజు మనము తెలంగాణ మూమెంట్ నుండి భువనగిరి సభ గురించి నేర్చుకుందాము. భువనగిరి సభ 1997 మార్చి 8, 9 తేదీలలో జరిగింది. ఈ భువనగిరి సభనే దగాపడ్డ తెలంగాణ సభ అని అంటారు. భువనగిరి సభనే దగాపడ్డ తెలంగాణ సభ అంటారు. 1997 మార్చి 8, 9 తేదీలలో జరిగింది. 1997 మార్చి 8, 9 తేదీలలో జరిగింది. ఈ భువనగిరి సభ గురించి గతంలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. భువనగిరి సభ ఎప్పుడు జరిగింది? 1997 మార్చి 8, 9 తేదీలలో. ఈ సభను ఏర్పాటు చేసింది ఎవరు? నాగారపు అంజయ్య. ఆన్సర్. భువనగిరికి చెందిన అడ్వకేట్ ఇతను. ఈ సభలో తన ఆటపాటలతో కీలక పాత్ర పోషించినది ఎవరు? గద్దర్ అండ్ బెల్లి లలిత. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, గద్దర్పై కాల్పులు ఎప్పుడు జరిగాయి? 1997 ఏప్రిల్ 6న. అంటే మార్చి 8, 9 తేదీలలో 1997 ఈ సభ జరిగిన తర్వాత మార్చిలో జరిగిందిగా సభ. ఏప్రిల్ 6వ తేదీన ఈ గద్దర్పై కాల్పులు జరిగినవి. అప్పుడు గద్దర్ పాడిన పాట ఎవరురా నా పాటపై తూటాలను పేల్చినది, ఎవరురా గదరన్నను గాయపరిచిపోయినది అన్న పాట పాడాడు. ఈ సభకు ఏమని పేరు పెట్టారు? దగాపడ్డ తెలంగాణ సభ అని పేరు పెట్టారు. ఈ సభకు వచ్చిన కవులు, కళాకారులు, రచయితలు ఏ పేరుతో ఏకమయ్యారు? సాహితీ మిత్ర మండలి SMM అనే పేరుతో ఏకమయ్యారు. ఇది భువనగిరి సభ. నెక్స్ట్ క్వశ్చన్, బహిరంగ సభకు ఏమని పేరు పెట్టారు? నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణంగా పేరు పెట్టారు. నెక్స్ట్, ఈ సభకు అధ్యక్షత వహించింది ఎవరు? జైని మల్లయ్య గుప్తా. అదేవిధంగా బహిరంగ సభకు ఏమని పేరు పెట్టారంటే నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణంగా పేరు పెట్టారు. ఈ సభకు అధ్యక్షత వహించినది ఎవరు అంటే జైని మల్లయ్య గుప్తా. ఇది భువనగిరి సభ గురించి. ఈ భువనగిరి సభనే ఇంకొక పేరు ఏమిటి అని గతంలో ప్రీవియస్ క్వశ్చన్ అడిగాడు. దగాపడ్డ తెలంగాణ సభ 1997. ఈ సభ ఎప్పుడు జరిగింది అని ప్రీవియస్ క్వశ్చన్లలో అడిగాడు. 1997 మార్చి 8, 9 తేదీలలో. ఈ సభకు అధ్యక్షత వహించింది ఎవరు అని అడిగాడు. నాగారపు అంజయ్య. భువనగిరికి చెందిన అడ్వకేట్ ఇతను. నెక్స్ట్, ఈ సభలో తన ఆటపాటలతో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే గద్దర్ అండ్ బెల్లి లలిత. గద్దర్పై కాల్పులు ఎప్పుడు జరిగాయి? డేట్ అడిగాడు. 1997 ఏప్రిల్ 6వ తేదీన గద్దర్పై కాల్పులు జరిగినవి.